బయట యాక్చువల్గా మొత్తం సిటీ అంతా 100% సింగపూర్ చేసేదంటే ఎక్కడ పోలీసులు నేను వాళ్ళ హోమ్ డిపార్ట్మెంట్ చేస్తాను తర్వాత దాని మెయింటెనెన్స్ 3 days అడిగినా మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్ అన్ని చూసాను, స్టడీ చేశాను సార్ అని చెప్పాను. ఓకే డీటెయిల్స్ షేర్ చేశారు ఎగ్జాక్ట్ कैमरा रिक्वायरमेंट्स है IT बिल से दोनों कनेक्ट होना IT बिल से दोनों వేరే దగ్గర ఇన్స్టాల్ చేసేస్తాను. అనలిటిక్స్ అన్ని యాక్చువల్గా వాళ్ళ దగ్గర మంచి నేను కావాల్సిన సభ్యులతో మాట్లాడతాను. ఓకే ఎలాంటి డీటెయిల్స్ చేయట్లేదు అనుకున్నాను. దానికి బారాసాయి దర్గా ఆ బారాసాయి దర్గాలో అభివృద్ధి పనుల కోసం ముఖ్యంగా ప్రార్థనా మందిరం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ప్రత్యేకంగా ప్రయత్నించి 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించారు. 5 కోట్ల రూపాయలతో అతి త్వరలోనే నుడా ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరం అంతా కూడా సిద్ధమవుతుంది. ఈ యొక్క ప్రార్థనా మందిరం సంబంధించి ఇప్పటికే డ్రాయింగ్ వేయటం జరిగింది. ఈ డ్రాయింగ్ కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, ముస్లిం మత పెద్దలు అందరూ కలిసి కూర్చొని వారి చక్కటి డిజైన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పనులు వేగవంతం చేసేదానికి కూడా ప్రత్యేకంగా పొంగూరు నారాయణ గారు ఇరు అధికారులతో సమావేశం పెట్టడం జరిగింది. స్థానిక శాసనసభ్యుడిగా పూర్తి స్థాయిలో అన్ని రకాల సహకరిస్తున్నటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి మత సామరస్యంగా ఉన్నటువంటి రొట్టెల పండుగ బారాసాయి దర్గా దాని అభివృద్ధి కోసం మొదటి నుంచి అబ్దుల్ అజీజ్ నారాయణ గారు దాని అంతా చేశారు. దాని తర్వాత సీతారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దాని అంతా అభివృద్ధి చేయడం జరిగింది. నేను ఉదయాన్నే నాకు సీతారెడ్డి గారు మాడారు, దానికి 5 కోట్లు మీ నుడా ద్వారా మీరు ఇవ్వాలా, మీకు వస్తుంది లెటర్ అన్నాడు. సరే అతను నారాయణ గారితో నేను మాట్లాడినప్పుడు సార్తో 5 కోట్లు మీరే చేయాలన్నప్పుడు ప్రస్తుతానికి మాకు ఆర్థిక లోటు ఉన్నప్పటికీ నేను మా వీసీ గారితో కూడా మాట్లాడాను. ఎందుకంటే సీఎం గారు ఇచ్చిన హామీ కాబట్టి తప్పకుండా అంత మంచి కార్యక్రమానికి ఈరోజు దానికి రుణా చేస్తుందంటే నిజంగా నేను గర్వపడుతున్నా. అదే రకంగా దాన్ని వేగవంతం చేయడానికి నారాయణ గారు ఇప్పుడే ఎన్సీసీ వాళ్ళతో మాట్లాడటం, అదేవిధంగా ఆ పనికి డిజైన్ని మొత్తం తయారు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి దానికి రేపే టెండర్ పిలుస్తాను అని చెప్పి మేము ఈసీ గారు మేము మాట్లాడుకొని ఆ టెండర్ కూడా దాని షార్ట్ టెండర్ పిలిచి అతి త్వరలో ఆ పని పూర్తి చేయడానికి కూడా దగ్గరుండి చేస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను. నెల్లూరులో బారాసాయి దర్గా గురించి తెలియనడు. ఇది 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన దర్గా. ఇక్కడ ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ జరుగుతుంది. 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అజీజ్ గారు మేయరు. అక్కడ ఎంతో డెవలప్ చేసాం. రోడ్లు కావచ్చు, అక్కడ ఘాట్ కావచ్చు, తర్వాత టెంపుల్ అక్కడ యొక్క పరిసరాల ప్రాంతాలు కావచ్చు చాలా చక్కగా చేసాం. తర్వాత శ్రీధరెడ్డి గారు కూడా యాక్చువల్గా దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే గత రొట్టెల పండుగ అప్పుడు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లో దానికి ఒక 5 crores శాంక్షన్ చేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ఖజానా ఖాళీ 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే ఖజానా కొద్దిగా కుదిరిపడుతుంది. ఈ నేపథ్యంలో దాన్ని నుడా ద్వారా యాక్చువల్గా ఆ యొక్క డెవలప్మెంట్ చేసేసరిగా నిన్న
అధికారంగా ఆర్డర్స్ చేసాం వీసీ గారికి. వీసీ గారు ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేసేదానికి ప్రత్యేకంగా అక్కడ ఒక ప్రేయర్ హాల్, ఒక 25,000 మంది ఒకేసారి కూర్చొని ప్రేయర్ చేసుకునేటట్టుగా ఒక హాల్కి 2014-19లోనే వర్క్ స్టార్ట్ చేసి కాలమ్స్ కూడా 3/4 అయిపోయినాయి. దాన్ని ఇమీడియట్గా చేయమని ఎమ్మెల్యే గారు యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడంతో దాని మీద అర్జెంటుగా యాక్చువల్గా నిన్న ఆర్డర్స్ ఇచ్చాం. దాని వర్క్ ఇమీడియట్ టేకప్ చేసి ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రామిస్ చేస్తారో దాని ప్రకారం పూర్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.